సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండల తీవ్రత పెరుగుతుంది. దీంతో షూటింగ్లన్నీ వీలైనంత త్వరగా ముగించాలని చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు హీరోలు. ఎండలు మరింత ఎక్కువైతే 2 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు స్టార్ హీరోలు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా విశ్వంభర షూటింగ్ లో పాల్గొంటున్నారు. తొలి షెడ్యూల్ మారేడుమిల్లి షూట్ లో మెగాస్టార్ జాయిన్ కాకపోవడంతో రెండవ షెడ్యూల్ నుంచి జాయినింగ్ డేట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్యాప్ లేకుండా షూట్ చేశారు. తాజాగా ఈ వారం బ్రేక్ ప్రకటించింది యూనిట్. ఏపీలో ఎన్నికల హడావిడి కూడా నెలకొనటంతో ఈ 2 నెలల పాటు చిరు కూడా బ్యాక్ అండ్ పాలిటిక్స్ లో బిజీ అవుతారని విశ్వసనీయ సమాచారం. ఇక పాన్ ఇండియా మూవీ కల్కి 2898 షూటింగ్ శంకరపల్లిలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో కీలక నటులంతా పాల్గొంటున్నారు. తదుపరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. మేలో రిలీజ్ అవుతుండటంతో టీం రేయింబవళ్లు కష్టపడుతుంది. అలాగే యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ షూటింగ్ నాంపల్లిలో జరుగుతుంది. అక్కడ నితిన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక పుష్ప 2 షూటింగ్ వైజాగ్ పోర్ట్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే గ్యాప్ లేకుండా RFC లో కంటిన్యూ షూట్ నడుస్తుంది. అలాగే నటసింహం బాలకృష్ణ బాబీ సినిమా కూడా గ్యాప్ తీసుకోలేదు. బాలయ్య రాజకీయ సమావేశాల్లో పాల్గొంటూనే ఈ సినిమా షూటింగ్ కి హాజరవుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ వైజాగ్ లో కంప్లీట్ చేసుకుంది. యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీ షూటింగ్ హైదరాబాద్ BHL లో జరుగుతోంది. అక్కడ పాకిస్తాన్ జైల్ సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. అదే ప్రాంతంలో నాని నటిస్తున్న సరిపోదా శనివారం కూడా తెరకెక్కుతుంది. అలాగే శర్వానంద్ హీరోగా నటిస్తున్న సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కోటిలో జరుగుతోంది.